సార్ జగన్మోహన్ రెడ్డి 11 ఎమ్మెల్యేలకు పరిమితం అయినప్పటికీ కూడా ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం విస్తృత స్థాయి సమావేశంలో విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మనం వాస్తవాలు మాట్లాడుకుంటే అతనిలో ధైర్యం, మనోధైర్యం చాలా బలమైంది అనేది మనం అనుకోవాలి. అతను ఏమాత్రం కూడా సంకోచం లేకుండా, అతని పరాజయాన్ని కూడా దృష్టిలో పెట్టకుండా, ఇంత అవమానకరంగా నేను ఓడిపోయాను అనేది కూడా బహిర్గతం కాకుండా, నేను 29 కోసం ఫైట్ చేస్తాను, మళ్ళీ ప్రజల్లోకి వస్తాను అనే దాన్ని మాత్రం మనం పాజిటివ్ యాంగిల్లో కనుక తీసుకుంటే, అతను మనం తక్కువ అంచనా వేసుకుంటే తెలుగుదేశానికి చాలా పెను ప్రమాదం ముంచుకొస్తుంది అనేది మనం గమనించాలి. అంటే ఏ సింటమ్స్ గమనించి ఆయన ఆ విధమైనటువంటి ధీమాన్ని వ్యక్తం చేశారు? అంటే తండ్రి చనిపోయిన తర్వాత ఏ సెంటిమెంట్స్ని బేస్ చేసుకుని అతను రాజకీయం చేశాడో అదే సెంటిమెంట్స్ని చేయగలను అనే నమ్మకం అతనిలో ఉంది. అది పిచ్చి కావచ్చు, పరాకాష్ట కావచ్చు, అతని అజ్ఞానం కావచ్చు, అది వేరే సంగతి. కానీ అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కానీ మాత్రం మనం అర్థం చేసుకోవాలి కదా. కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండటానికి కూడా ఒక కాజ్ అయితే ఉండాలిగా. చంద్రబాబు నాయుడు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. పిచ్చోడికి కాజ్ ఎందుకు ఉంటుంది? పిచ్చోడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి నేను చేయగలను అనుకుంటాడు అంతే. దానికి ఏం కాజ్ ఏం ఉండదు. తను జయం గొప్పది పెట్టుకుంటాడు. అది సక్సెస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో వేరే సంగతి అండి. నేను ఇక్కడ ఏమంటానంటే, తను తక్కువ అంచనా వేయటం అనేది పొరపాటు అంట తెలుగుదేశాన్ని. అది నేను చెప్పదలుచుకుంది. అది ఏదో 11 సీట్లు గెలిచేసాము, మాకు అయిపోయిందని జబ్బలు దరుచుకుంటే మాత్రం వీళ్ళకి పునాదులు కదులుతాయి అనేది గమనించాలి. ఎందుకంటే వీళ్ళు భారీ హామీలతో వచ్చారు, అలువుగాని హామీలు, రకరకాల హామీలతో వచ్చారు. అప్పుడు అక్కడ ఏదొకటి చిన్న లోపం జరిగినా కూడా అక్కడ 40% ఓటు బ్యాంకుతో బలంగా ఉంది ఓడిపోయిన పార్టీ. ఆ పార్టీని డిసింటిగ్రేట్ చేసే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పరిపాలనలో ట్రాన్స్ఫర్లో, ఉద్యోగుల ట్రాన్స్ఫర్లో మీనమేషాలు ఎక్కించడం, పొరపాట్లు చేయటం కనుక ఇప్పుడు గత వారం రోజుల నుంచి జరుగుతున్నదే కనుక కంటిన్యూ అయితే, ప్రజల్లో కనుక ఒక రకమైన అనుమానము, అసమ్మతి, వ్యతిరేకత కొద్దిగా గూడు కట్టుకునే పరిస్థితి వస్తే అందరిలో రాకపోవచ్చు. 40 అవతరాల కోటేసిన 39లో ఉంటుందిగా. అతను సోషల్ మీడియా బలంగా ఉంది కదా. ఆ సోషల్ మీడియాతో మనం ఫైట్ చేయాలి కదా. మనం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ప్రజల్లో అందరిలోనూ మెజారిటీ ప్రజల్లో మనం ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలి కదా. అలాగే ఇప్పుడు దాన్ని టార్గెట్ చేయాలి కదా. మనం అవతల శత్రు శిబిరాన్ని టార్గెట్ చేసి నిర్వీర్యం చేయాలి కదా. యుద్ధం ముగిసిపోయినట్టు కాదు కదా. అధికారం వచ్చిందంటే అది యుద్ధం ముగిసినట్టు కాదు కదా. ఇంకా రెట్టింపు బాధ్యతలు పెరిగినట్టు అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అతను ఏంటంటే, గత 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి తన సొంత మీడియాని చేతిలో పెట్టుకుని, లేదంటే కొనుక్కుని, కొంత కిరాయి ఇచ్చి కొనుక్కుని, ఒక వ్యవస్థలను విధ్వంసం చేసినటువంటి ఒక అరాచక వ్యక్తిని మహానేతం చేసేసింది హైదరాబాద్ మీడియా. ఇంతవరకు కూడా బాధ్యత తీసుకుని, సామాజిక బాధ్యత హైదరాబాద్ మీడియాలో మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి ప్రధానమైనవి సామాజిక స్పృహతో డెమోక్రటిక్ వాల్యూస్ని దృష్టిలో పెట్టుకుని అతను చేసిన 5 సంవత్సరాలు 2004 నుంచి 2009 మధ్యలో చేసిన సామాజిక విధ్వంసం, రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, చిన్నాభిన్నం, అంటే నయా పెట్టుబడిదారులు, కొత్త నియో రిచ్ పీపుల్ తయారైపోవటం, అక్రమ ప్రాజెక్టులు, దొంగ ప్రాజెక్టులు ఈ రకంగా చేయటం ద్వారా, దోపిడీకి అలవాటు పడిన లంపెన్ గ్యాంగులను అతను పెంచి ప్రోత్సహించడం ద్వారా చాలామంది పుట్టుకొచ్చారు హైదరాబాద్లో. మరి దాన్ని అంతటిని ఎవరూ కూడా ఎండగట్టలేదు కదా. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టైనటువంటి రాజ్యాంగ వ్యవస్థల్లో విధ్వంసం జరిగినప్పుడు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మేధావులు, కుహానా మేధావులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ టీవీల ముందుకు వచ్చి విశ్లేషణ చేసేవాళ్ళు, ప్రొఫెసర్లని పేర్లు పెట్టుకున్నాళ్ళు, మాజీ ఎడిటర్లుగా పెట్టుకున్నాళ్ళు, చాలామంది ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రిటైర్ అయిపోయే వాళ్ళు, మేము సమాజం కోసమే నడుం కట్టామని చెప్పుకునేవాళ్ళు గతంలో జరిగిన విధ్వంసం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మాట్లాడాల్సిన బాధ్యత ఉందా లేదా? 2004, 2009 మధ్యలో జరిగిన విధ్వంసం గురించి ఎందుకు మాట్లాడరు? అలాగే వీళ్ళందరూ 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో జరిగిన విధ్వంసం గురించి కూడా ఎవరో ఎందుకు నోరు ఎత్తలేదు, భయపడ్డారు. మీడియానేమో ఒక పక్క చాలా మెజారిటీ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయింది. అంటే అమ్ముడుపోవడం కన్నా కూడా అసలు వాళ్ళే కొనేసుకున్నారు. అదే అమ్ముడుపోవటం అంటే అదే. ఎవరో పెట్టారు, సిఎస్ రావు గారు పెట్టారు, లేదా వెంకటేశ్వరరావు ఛానల్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు. వాళ్ళు దాన్ని కొనేసుకుంటూ వాటాదారులుగా చేరిపోయి మొత్తం లాగేసుకుంటూ ఏదో రకరకాల కారణాలతో జరిగింది.
కొంతమంది డబ్బులు ఇచ్చేసి మాకు అనుకూలంగా చేయండి మీ వార్తలన్నీ అంటే దానికి కూడా మేనేజ్మెంట్ లొంగిన మాట అమ్ముడుపోయినట్టే కదా దాని అర్థం. వార్త అనేది వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా, నేను నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి గత 10 ఏళ్ళుగా అదే పరిస్థితి కనపడుతుంది కదా. అయితే కొద్దిగా మొన్న అదృష్టం కొద్దీ మొన్న ఎన్నికల్లో, కేంద్రంలో జరిగిన ఎన్నికలప్పుడు ఢిల్లీ స్థాయిలో మీడియా కొంతవరకు ప్రజాస్వామ్యాన్ని ఇచ్చేసే పరిస్థితుల్లో కొంతమంది, కొద్దిమంది, గుప్పిడి మంది బయటకు వచ్చి మాట్లాడారు. ఇవాళ కూడా హైదరాబాద్లో కూడా ప్రధానంగా మొన్న ఉద్యమంలో, మొన్న ఆంధ్రప్రదేశ్లో అప్రజాస్వామికంగా జరిగినటువంటి 5 ఏళ్ల పరిపాలన మీద, రాక్షస పరిపాలన మీద, అసాంఘికమైన పరిపాలన మీద పోరాడింది గుప్పిడి మందేగా హైదరాబాద్లో ఉన్న లేదు కదా. ఆ 2-3 సంస్థలే కదా ఇక్కడ ఉండి కొద్దిగా ధీటుగా చేసినాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇయే కదా. అవును. ఇప్పుడు ఆయన కొత్తగా TV5 నిన్న ఇసురు సాయి సమావేశంలో అసలు వాటి వైపు చూడొద్దు మీరు, ఆ 3 పేపర్ల వైపు, 2 ఛానల్స్ వైపు మీరు అసలు చూడొద్దు, పట్టించుకోవద్దు, చదవద్దు అని చెప్తున్నాడు. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చేసిన దాడి ఇదే దాడి. మీరు అర్థం చేయాలి. అప్పుడే ఆరుండు అనటం, అట్లాగే ఆర్థికమైన దాడులు చేయటం రామోజీరావు గారి మీద, అట్లాగే పరిటాల రేవు లాంటి ఒక ఇమేజ్ కలిగిన, గొప్ప ఇమేజ్ ఉన్నటువంటి, ఆ రోజుకి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిని భౌతికంగా అంతమొందించే ప్రయత్నాల్లో ప్రభుత్వం హస్తం కూడా ఉందనేది ఆ రోజు మరి జరిగిన నిర్వివాదాంశం కదా. దాంట్లో సిబిఐ ఏమీ లేదని దర్యాప్తు ఇచ్చినంత మాత్రాన అదేమి కడిగిన ముత్యం అయిపోరు కదా వీళ్ళందరూ, ప్రపంచానికి తెలుసు కదా. ఆ రకంగా టెర్రరైజ్ చేసుకుంటూ వచ్చేసి ఎవరు నోరెత్తకుండా వ్యవస్థలు విధ్వంసం చేసుకుంటూ వచ్చారు. దాన్నే పుణికిపుచ్చుకుని ఇప్పుడు కూడా వీళ్ళు గత 5 ఏళ్లుగా కూడా ఇది 6 పత్రికలు వాళ్ళు అని చెప్పి కులం మీద దాడి, ఒక మెయిన్ స్ట్రీమ్ ఏదైతే బహుళంగా ప్రజల్లో ఆదరణ ఉందో ఆ మీడియా మీద దాడి చేసి, ఏది మాట్లాడినా, ఏది నిజాలు మాట్లాడినా కూడా దాన్ని అబద్ధంగా చెప్పాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేశారు. దాంట్లో కొంతమంది మూఢజనం నమ్ముతారు, వింటారు, నమ్ముతున్నారు. ఇప్పుడు 40% అలాంటి అంతే కదా. దాని అర్థం ఇంకా 40% ఉన్నారంటే ఒక అసాంఘిక శక్తులకి ప్రోత్సహించేవాళ్ళు, రాజ్యాంగ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి దోపిడీకి బందిపోటు చంబల వ్యాలీ గజ దొంగల కంటే దారుణమైన వాళ్ళు, కాలకేయులని మనం బాహుబలిలో చూసిన కాలకేయుల లాంటి వాళ్ళని మరిపించేటట్టు గత 5 ఏళ్ల పరిపాలన జరిగితే, ఒక మనుషుల్ని చంపేసి ఇళ్ళకి డోర్ డెలివరీ జరిగితే, ఒక దళిత డాక్టర్, గొప్ప డాక్టర్ని రోడ్డు మీద పిచ్చాడని పడేసి కొట్టి చంపితే, ముస్లింలు కుటుంబం రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే, ఒక గౌడ కుర్రాన్ని తన చెల్లి మీద లైంగిక వేధింపులు చేస్తాంటే తప్పు అన్నందుకు పెట్రోల్ పోసి తగలబెట్టిన ఇటువంటి పరిపాలకులు ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా ప్రోత్సహించే వాళ్ళు 39% ఉన్నారంటే మరి జనాలను ఏమనుకోవాలి మనం. కానీ విచిత్రంగా రోజా, తర్వాత జగను లేదా కొడాలి, ఇలాంటి వాళ్ళు మేము మంచి చేసాం, తలెత్తుకొని ప్రజల మధ్యకి వెళ్తాం మళ్ళీ అని చెప్తున్నారు. అది ఇప్పుడు ఇడిసేసిన వాళ్ళు అట్టాగా అంటారండి. నేను కొద్దిగా భాష బాగోదు కానీ 10 మందిలోనండి మన సహజంగా గ్రామాల్లో, అక్కడ నేను గ్రామీణ వాతావరణంలో పుట్టుకొచ్చాను, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం కాబట్టి, ఒక సంప్రదాయమైన మహిళ 4 పురుషుల మధ్య నడుచుకుంటూ బయటికి వెళ్ళాలంటే సిగ్గుతో తలంచుకుని కొద్ది బీడింగ్గా వెళ్తారు, తలంచుకు వెళ్ళిపోతారు. 10 మంది మగవాళ్ళ మధ్య వెళ్ళాలంటే, పురుషుల మధ్య వెళ్ళాలంటే, ఎంత సొంత ఊరైనా బంధువుల మధ్య అయినా కొద్దిగా తలంచుకు వెళ్తారు. అన్నీ ఇడిచేసిన మహిళ తలెత్తుకుని నవ్వుకుంటూ అందరి మొహాలు ఇంకా చూసుకుంటా కనుగీటుకుంటూ వెళ్తుంది. ఇదే సింపుల్ లాజిక్. దీని గురించి పచ్చిగా పచ్చే లేదు, పండు లేదు, ఉన్న మాట వాస్తవం ఇది. అన్నిటికీ తెగించిన వాళ్ళు ఏమి, అదే నేను అందు దాళ్ళు దేనికైనా సిద్ధం. వాళ్ళు నందిని పందిని చేయగలరు, పందిని నంది చేయగలరు. ఒక దోపిడీ దొంగను మహానేతం చేసిన చరిత్ర వాళ్ళది. ఒక బాబాయిని చంపేసి, కాదు మేము కాదు చంద్రబాబు నాయుడే చంపేశాడు అని చెప్పి చేతిలో గొడ్డలు పెట్టి నారా రక్త చరిత్రని చేసి జనాల్లో ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర వాళ్ళది. కన్నా తల్లిని ఇంట్లో నుంచి వెలేసారు. సొంత ఆడబోడ్సు, రక్తం పంచుకున్న ఆడబోడ్సు 3000 కిలోమీటర్ల మొండిటెండలో నడిచింది పాపం. నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని ఇంట్లో నుంచి వెలేసారు. మొన్న సోషల్ మీడియా ద్వారా సొంత చెల్లెళ్ళిద్దరినీ కూడా చాలా అసాంఘికమైన భాషతో డాక్టర్ సునీత గారిని, షర్మిల గారిని, అంతకంటే నీచం ఇంకేమైనా ఉంటుందా? వాళ్ళు ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళారు కదా, వెళ్ళి చాలా అబ్యూజివ్గా మాట్లాడారు కదా. ఒక బజార్ వేసితో మాట్లాడిచ్చారు కదా, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అబ్యూజ్ చేశారు కదా. అంతకంటే నికృష్టమైన జీవితాలు ఏమంటాయి? వాళ్ళు దేనికైనా తెగించారు, వాళ్ళు వెళ్తారు, రేపు వెళ్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందే. నేను ఇందాక మొదలెట్టిన దాంట్లో నా సూచన, హెచ్చరిక ఏదని అనుకుంటారో మీరు. ఇంకా తడిగొడ్డ ఆరకుండానే బయటకు వచ్చి మేము ఏం పీక్కుంటారో పీక్కోండి అనే మాటలు మాట్లాడుతా అంటే,
ఇవాళకి విజయవాడలో కేంద్రం అమరావతి అంటే పేరుకి అమరావతి అని విజయవాడ రాజకీయ కేంద్రంగా పెట్టుకుని 24 గంటలు వాళ్ళకి మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి 24 గంటలు దరిదాపు అవుతుంది. 21వ తారీఖు 12 ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. నిన్న గుడివాడలో ప్రెస్ మీట్ పెట్టి ఏం బీక్కుంటారని అదే భాష, అదే అసాంఘికమైన వ్యక్తి అదే భాష మాట్లాడితే అక్కడ 2 మంత్రులు ఉన్నారు కృష్ణా జిల్లా. పార్లమెంట్ వ్యవహారాలు తీసేయండి, పార్లమెంట్ సీట్ల నుంచి లెక్క అయితే మాకండి. పాత కృష్ణా జిల్లా, పాత జిల్లాల వారీగా మాట్లాడుకుందాం. 2 మంత్రులు ఏం మాట్లాడలేదు. గుడివాడలో గెలిచి నువ్వు ఎన్ఆర్ఐగా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నావు, డబ్బులు ఉన్నాయని చెప్పి ఆ ఎమ్మెల్యే ఇంతవరకు ఎవరైతే మాట్లాడలేదు, తాట తీస్తామని అనలేదు. విజయవాడలో రాజకీయ చైతన్యం కలిగినటువంటి విజయవాడలో మరి గొప్ప గొప్ప మహామహులు, కొమ్ములు తిరిగిన వాళ్ళు, తోడల మీద కొట్టేవాళ్ళు, మేసాల మేలిపేసేవాళ్ళు, తెలుగుదేశం తరఫున చంద్రబాబు గారికి రక్తాభిషేకాలు చేసేవాళ్ళు మహామహులు ఉన్నారు. ఇవాళ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే మంత్రులుగా ఉన్నోళ్ళేమో కామ్గా ఉన్నారు, మిగతా వాళ్ళేమో వాళ్ళు మంత్రులు చూసుకుంటారు మాకేందనేది వచ్చేసింది. ఎటువంటి వాళ్ళకు మీరు మంత్రి పదవులు ఇచ్చారు? మీరు ఫిల్టర్ చేసుకోవాలి కదా. గత 5 ఏళ్లలో మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? ఇప్పుడు నేను అనుభవేది ఏంటంటే, ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తి రోడ్ల మీదకి వచ్చి నేను ప్రచారం చేస్తాను అని అంటే ఇవన్నీ లీడ్ చేస్తాయి, అతనికి బలాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతాయి. దీన్ని సరిదిద్దుకోవాలని నేను చెప్పవచ్చేది, విమర్శగా అది చేసేది. ఉచితమైన విమర్శ. వాళ్ళు 5 సంవత్సరాలు మొత్తం చేసిన దాష్టికాలు, వాళ్ళు చేసిన అరాచకాలకి ఇచ్చినటువంటి తీర్పు కదా. ప్రజలు ఏకగ్రీవంగా ముక్తగంటంతో చేయొద్దు అనుకుని పక్కన పెట్టారు. అది అందరూ ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా. తెలుసు. కానీ ఇప్పుడు మరి ఆయన ఏం చేయాలి? ఈ దాష్టికాలు, అరాచకాలు ఎవరైతే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా చర్యలు. మనమేమి దాడులు చేయమంటలా, దాడులు ప్రోత్సహించమంటలా. ఆయన మనస్తత్వం కూడా అటువంటిది కాదు. ఆయన వచ్చే మొదటి నుంచి కూడా ఆయన హింసకి వ్యతిరేకమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని. ఆయన చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న ఇనిషియేషన్ కనిపించాలి కదండి. మొన్న 3 రోజుల నాడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ట్రాన్స్ఫర్లు జరిగినాయి కదా. దాంట్లో ఇవాళ సోషల్ మీడియాలో గత 5 ఏళ్లుగా ప్రాణాలకు వడ్డీ ఏమీ ఆశించకుండా పార్టీ తరఫు నుంచి, పార్టీతో సభ్యత్వం కూడా లేనటువంటి వాళ్ళు, ఒకవేళ ఇతరులు ఏమైనా చూసిన వాళ్ళు అనుకుంటారేమో ఒక కులాన్ని ఆపాదించవచ్చు. ఆ కులానికి సంబంధం లేని వాళ్ళు, కేవలం రాష్ట్రహితం కోరిన వాళ్ళు, సోషల్ మీడియాలో చాలా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇవాళ గత 3 రోజుల నుంచి మీరు అదే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆ హ్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళలో నిరాశ, నిస్పృహ, ఆవేదన, బాధ, దుఃఖం బయటపడతారు. వాళ్ళు ఏమి టికెట్లు ఆశించలా, కాంట్రాక్ట్లు ఆశించలా, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసే ఇది కూడా వాళ్ళు ఎప్పుడు చేయరు. తండ్రి కొడుకుని కలవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు బతుకుతారు. వాళ్ళు చాలా ప్రేమగా నిస్వార్థంగా చేశారు మంచి మార్పు కోసం. అక్కడ అసంతృప్తి మొదలైంది గత 4 రోజుల నుంచి. మీరు చేసిన ఐఏఎస్ ట్రాన్స్ఫర్లో ఇవాళ సీఎం పేషీలో ఎటువంటి వాళ్ళని పెట్టుకున్నారండి? ఏం సమాధానం చెబుతారు? ఎవరు మీకు ఇచ్చిన సలహాలు? ఇప్పుడు ప్రజమ్మన్ అనే అతని గురించి గగ్గోలు పెడతా అంటే అతను సీఎంఓలో పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతకంటే మెరిట్లు అయిన వాళ్ళు లేరా? ఇంకెవరో లేరా? 5 ఏళ్ళు అతని పక్క అరాచకంలో పాలు పంచుకున్న వాళ్ళందరినీ సీఎం పేషీలోనో లేకపోతే ఇంపార్టెంట్ పోస్టులు ఎట్ట ఇస్తారు? మిమ్మల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టిన ద్వివేది అనే అతను బాడీ లాంగ్వేజ్ చాలా ఘోరంగా దుర్మార్గంగా ఉంది. ఆ రోజు చంద్రబాబు గారు వెళ్ళి 5 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు చూస్తా అంటేనే రోత పుడుతుంది. అటువంటి దుర్మార్గమైన వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ లూప్ లైన్లో పడేసి పెట్టాల్సింది పోయి ఒక ఇంపార్టెంట్ పోస్ట్ ఇచ్చానంటే నీకు గొప్పతనం అవుతుందా, చేతకానితనం అవుతుందా? దాన్ని మీరేదో నన్ను గొప్పాలి, శాంతి కపోతాం అనుకోవాలి, లేకపోతే నన్ను ఒక మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా తర్వాత నన్నే ఊహించుకోవాలని మీరు ఊహించుకుంటే మాత్రం అది చాలా తప్పు అవుతుంది వాళ్ళకి. ఇది ఇంకా ముదరకుండానే వీళ్ళు కఠినమైన చర్యలు చాలా ఇనిషియేట్ చేస్తేనే రేపొద్దున అతను పాదయాత్రకు వస్తే అడ్డుకోగలుగురు. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ప్రజలతోనే వాళ్ళు చేత్కారానికి గురవుతారు. కానీ ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నారని మనం చూస్తున్నాం, రెండో వైపు ఏమో అసలు రాష్ట్రం అల్లకొల్లం అయిపోతుందని చెప్పేసి వీళ్ళు పోయి అసలు ఢిల్లీకి పోయి కంప్లైంట్ చేశారు కదా, మా జాతీయ మానవ హక్కుల కమిషన్కి, రాష్ట్రపతికి, హోంశాఖ. ఇప్పుడు మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కుతుందని ఒక సామెత ఉంటుంది. ఇంట్లో మొగుడిని కొట్టేసి బయటకు వచ్చి నన్ను మొగుడు కొట్టాడు అని ఏడుస్తూ ఉంటుంది అనమాట. అట్లా వీళ్ళు చేసిన 5 ఏళ్ళు చేసిన వీళ్ళు దాష్టికాలు, దుర్మార్గాల గురించి తెలుగుదేశం పార్టీ చేసింది చేయలేదు అంటలేదు. సివిల్ సొసైటీ చాలా బలహీనంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ సివిల్ సొసైటీ లేదనే చెప్పాలి. వాటి వరకు కూడా పుల్లు పోసుకోవాలి. మొన్న నిమ్మగడ్డ రమేష్ గారు, ఇటువంటి మేధావులు అందరూ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కొంత ఇనిషియేట్ చేశారు. ఎలక్షన్ టైంలో వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేశారు. బాలకోటయ్య గారు అని ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంత
చేశారు. వాళ్ళ దుర్మార్గాలను ఎండగట్టడంలో ఒక నిష్పక్షపాతంగా ఉన్నట్లో సఫలీకృతులు అయ్యారు అనుకోవాలి. కానీ ఇంకా అయ్యారు, ఇంకా అక్కడ బలంగా లేదు. వీళ్ళు ఏంటంటే మొగుడిని కొట్టి మొగసాలకేలో ప్రధానంగా ఇక్కడ మనం దోషి ఎవరంటే మనం వైసీపీని అనుకుంటున్నాం, కానీ వైసీపీ కానే కదా ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైన విలనం. కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రమే. దాన్ని మనం గుర్తెరగాలి. బీజేపీకి సంబంధం లేకుండా, బీజేపీ ఆశీస్సులు లేకుండా 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు, ఘోరాలు, ఆర్థికపరమైన అవినీతి, దోపిడీ జరగదు. డ్రగ్స్ రవాణా గురించి తీసుకున్నా కూడా ఇవాళ వరకు దాని మీద ఎటువంటి చర్య లేదు. గనులకు సంబంధించి మైన్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్లో కూడా తీసుకోవచ్చు. పర్యావరణం అంతా కూడా మరి కేంద్రం చేతిలోనే ఉంది కదా. మరి ఎక్కడన్నా పర్యావరణంగా అడ్డుకున్నది ఎక్కడన్నా ఉందా? మీరు భీమిలి మన ఋషికొండ ప్యాలెస్ని తీసుకోండి. ఋషికొండలో పర్యాటక సంబంధించినటువంటి రిసార్ట్స్ని కొట్టేసి మీరు ఎన్జిటీలో ఎటువంటి పిటిషన్ వేసింది టూరిజం కార్పొరేషను, మేము దాన్ని రెనోవేట్ చేసేసి టూరిజాన్ని డెవలప్ చేస్తామని అన్నారు. దాంట్లో టూరిజం డెవలప్ చేయడంలో విధ్వంసం ఎక్కడ అవకాశం ఉందా? అసలు చేయొచ్చు? అది కేంద్ర ఎన్జిటి అనేది కేంద్ర పరిధిలోదే కదా. అసలు పర్యావరణం అనేది కేంద్ర సబ్జెక్టే కదా. ఇక్కడ అధికార పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా శాఖ. ఎక్కడన్నా 5 ఏళ్లలో ఆ ఋషికొండకు వ్యతిరేకంగా ఒక నాయకుడు ఎవడన్నా నోరెత్తి మాట్లాడా? మాటమాటిగా ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ వచ్చి బీజేపీని వైసీపీని సపోర్ట్ చేయటము, చంద్రబాబుని తూర్పారు పట్టడమే తప్పించి టికెట్ ఆశించాడు కదా. విశాఖపట్నం పార్లమెంట్ టికెట్ ఆశించాడు కదా. తను మరి ఋషికొండ గురించి ఎప్పుడన్నా మాట్లాడా? తప్పని మాట్లాడా? ధర్నా చేశాడా? ఏదైనా ఒక బృందంగా వెళ్ళి చూసి దాన్ని బయటికి తీసుకొచ్చిందా? దరిదాపు 600 కోట్లు అంటున్నారు, ఇంకా అంతకంటే ఎక్కువ అవ్వచ్చు. అంత దారుణంగా తీసుకొచ్చి అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టేస్తే ఇవాళ వైసీపీకి సంబంధించిన వాళ్ళు నిస్సిగ్గుగా ఏమంటారు, రాష్ట్రపతిని ప్రధానమంత్రి వస్తే వాళ్ళ కోసం గెస్ట్ హౌస్ కట్టామన్నారు. ఆ మాట ఎక్కడ ఎన్జిటీలో చెప్పారా? ప్రజల్లో చెప్పారా? ఎవడమ్మా 3 సొమ్మని మీరు తీసుకెళ్లి ప్రభుత్వం డబ్బు తీసుకెళ్లి కట్టేసి వాళ్ళు కొత్త మాట మాట్లాడతారు. మీ అధినాయకుడికి విలాసవంతంగా మీ అధినాయకుడు భార్య కోరింది కాబట్టి అక్కడ ప్యాలెస్, తాజ్మహల్ లాంటిది కట్టడం తప్పించి ఇవాళ ఏ మొహం పెట్టుకుని మీరు మాట్లాడతారు? అది కాదు అని చెప్తారు. కానీ ఇప్పుడు కూడా దాన్ని సమర్థించుకోవడం అనేది అదేమంటే మా వాడు ప్రభుత్వ బంగ్లాలో ఉండడు, కావాలని శంషేర్గా సొంత బంగ్లా కట్టుకుంటాడు, ఇంట్లో ఉంటాడు, ఇంట్లో నుంచి మరి అంత ధైర్యం, అంత కలేజీ, అంత నిజాయితీ ఉన్నాడు. మరి 500 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు దొంగ మాటలు చెప్పి ఎందుకు కట్టాడు? ఆ రోజు ఏడు ఆడవచ్చు కదా, మేము ప్రధానమంత్రి రాష్ట్రపతి కోసం కట్టాము, దీనికోసం కట్టలేదని అదే ఎన్జిటీకి ఇవ్వచ్చు కదా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న మౌలికమైన ప్రాజెక్టులు, కొత్త రాష్ట్రానికి కట్టాల్సిన ప్రాజెక్టులు వదిలిపెట్టి ఇవాళ రాష్ట్రపతికి ప్రధానమంత్రికి విశాఖపట్నంలో నువ్వు కట్టాల్సిన అంత అవసరం ఉందా? అది స్టేట్ కు ఒక పెద్ద సింబల్ అని చెప్తున్నారు. ఏ సింబల్? ఎక్కడ సింబల్? విశాఖపట్నం ఏ మూల ఉంటుంది? అది దానికి ఇవాళ ఉన్న నేపథ్యం ఏంటి అసలు? ఎప్పుడన్నా రాష్ట్రపతిని వీళ్ళు వచ్చి సమ్మర్కో వింటర్కో ఎప్పుడన్నా వచ్చే విడిది కేంద్రం ఏమైనా ఉందా చరిత్రలో ఎక్కడన్నా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఉన్న రాష్ట్రపతి భవనే ఎప్పుడు 100 ఏళ్ల నాడు కట్టింది, దాన్ని ఎవరు రెనోవేట్ చేయలేదు ఇంతవరకు. ఇంత బరిదెగించి తాడి చెట్టుకి ఎందుకు ఎక్కామంటే దూడ మేతకి ఎక్కాను అన్నట్టు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడటంతో పాటు వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ మీడియాలో అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మణిహారం లాంటిది ఒక దాన్ని అందించాడు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి వాళ్ళు. మణిహారం ఎవరికి? అతని భార్యకి మణిహారం. అది భార్య కోరింది కాబట్టి మణిహారం, అంతే తప్పించి సమాజానికి కాదు, రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు. ఇది కేవలం పూర్తిగా బీజేపీ కనుసన్నలో, బీజేపీ అనుమతితో మాత్రమే జరిగింది. 100%. దాంట్లో మీకు అనుమానమే లేదు. ఒక్కడన్నా కూడా ఇవాళ మాట్లాడేవాడు, వాళ్ళ కేంద్ర మంత్రి అయిన వ్యక్తి ఎప్పుడన్నా బయటకు వచ్చాడు, అతని పేరు ఎవరికన్నా తెలుసా? సరే, శ్రీనివాస్ వర్మ వాళ్ళ కేంద్ర మంత్రి. ఏ స్థాయి ఇస్తావు నువ్వు అసలు? అతను ఉండే కెపాసిటీ ఏమని నువ్వు ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చావు, సహాయ మంత్రి పదవి? ఆంధ్రప్రదేశ్లో ఎవరికన్నా అతని పేరు తెలుసా? తూతు మంత్రమే కదా, ఫేస్ వాల్యూ ఏమైనా ఉందా? కానీ అంత ముందు చేసిన సోము వీర్రాజు ఏ రోజన్నా వెళ్ళి ఋషికొండ దగ్గర ధర్నా చేయడం కానీ, దాన్ని వెలికి తీయటం కానీ, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఖండించింది ఎక్కడన్నా ఉందా? ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే నేషనల్ వైడ్ చర్చ జరుగుతుంటే కనీసం ఒక్కడ మాట్లాడా? జీవీఎల్ నరసింహారావు అని అతను ఎక్కడ ఉంటాడు ఎవరికీ తెలియదు, ఏ ఊరు ఎవరికీ తెలియదు. ఇక్కడికి వచ్చి ఏదో ఒకడంతా వాగేటప్పుడు ఇష్టానుసారంగా మూతి పక్కకు తిప్పుకుంటా. మరి అతను ఎందుకు మాట్లాడు? ప్రజాధనం దుర్వినియోగం అవుతాయంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒకవేళ రాష్ట్రం గురించి నీకు అంత బాధ్యత, ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు?
కేంద్రంలో కార్పొరేషన్ చైర్మన్ చేసుకుని వైసీపీకి పెయిడ్ ఏజెంట్గా మాట్లాడినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడ పోయాడు? వీళ్ళందరూ బాధ్యత లేదా? రాష్ట్రదానం దుర్వినియోగం అవుతా అంటే దుబారాగా ఖర్చు పెడతా అంటే అక్కడ అమరావతి సగం కట్టేసేసి బిల్డింగ్లన్నీ నిర్మానుష్యంగా చేసేసి ఉద్దేశపూర్వకంగా పాడు పెట్టేస్తే పట్టపగలు అక్కడ తారు కంకర ఇసుక ఎన్ని దొంగలు దోసుకు కేబుల్ వైర్లు అన్నీ దొంగలు దోసుకుపోతా అంటే ఈ బీజేపీ ఎప్పుడన్నా ఒకసారి రోడ్డెక్కి మాట్లాడిందండి? సిగ్గుచేటు కాదు బీజేపీ అనే పార్టీ అసలు అక్కడ ఉన్నట్టేనా? ఏంటి సార్ వాళ్ళ వ్యూహం ఏం కనిపిస్తుంది మీకు? అరాచకులండి. ఇవాళ భారతదేశంలో నేను గత 10 ఏళ్ళుగా చూస్తున్న దాంట్లో 3 విపరీత శక్తులు తయారైనాయండి. 3 విపరీత శక్తులకి సారూప్యత, సామీప్యత, సాయుజ్యత అని అంటారు సంస్కృతంలో, ఆధ్యాత్మిక కోణంలో. అది ఆ 3 దీంట్లో కనిపిస్తాయండి. ఇది ఆధ్యాత్మిక, అది అరాచకత్వం కింద మనం మాట్లాడుకుంటే ఢిల్లీలో మోడీ, హైదరాబాద్లో కల్వకుంట్ల కుటుంబం, తాడేపల్లిలో వైఎస్ కుటుంబం. ఈ 3 ఒకే రకమైన దృక్పథాలు, ఒకే రకమైన అభిప్రాయాలు, ఒకే రకమైన పోకడ, ఏమీ లేదు. ఆ పైన అతనేమో మతం ముసుకేసుకున్నాడు. అతను చేసే దోపిడీ మొత్తాన్ని అరికట్టుకుంటా బయటకు రాకుండా కాదు చెబుతా. హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఏమో ప్రాంతీయ ముసుకేసుకున్నాడు. ఎవరన్నా మాట్లాడితే ఆంధ్రోళ్ళు అని చెప్పి బురద కొట్టేయటం. అక్కడ ఉంటేనేమో మాట్లాడితే కమ్మడు ఎవడన్నా మాట్లాడతాడని కమ్మకు కులం ముసుకేసుకున్నాడు. ముసుగులు 3 ఒకే ముసుగులు. దోపిడీ ఒకటే దోపిడీ, మతం, ప్రాంతం, కులం. అక్కడ ఢిల్లీలో మతం ముసుకేసుకున్న వాళ్ళేమో అదానీని పెంచేసారు అడ్డగోలుగా. ఇక్కడ ప్రాంతం ముసుకేసుకున్నామో కుటుంబం పెరిగిపోయింది. అక్కడ కులం ముసుకేసుకున్న వాళ్ళ కుటుంబం దోపిడీ జరిగిపోయింది. అంతే తప్పించి ఈ ప్రజా ఉపయోగం ఎక్కడ జరిగిందో చెప్పండి? ఈ 3 చోట్లను డిమానిటైజేషన్లో ఏమైనా ఉపయోగం జరిగిందా? కాదు, ఇంత జరిగింది. ఓకే, ఎంత అర్థం చేసుకున్న తర్వాత ప్రజలు వీళ్ళని పక్కన పెట్టారు కదా. ఆయన నరేంద్ర మోడీ ఉన్నాడు అనుకుందాం, ఆయన అస్తవ్యస్తగా ఉన్నాడు. సాగుదప్పి కొండలట్టుపోయింది. మనం అనుకున్నాం గతంలో కూడా 240 నుంచి రావు అని మనం లాస్ట్ టైం బిఫోర్ అనుకున్నాం. అంతే జరిగింది. అది ఇంకా జరగాల్సింది పొరపాటు. తెలంగాణలో 4 సీట్లు అనవసరంగా పోగొట్టుకుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన స్వయంకృతాపరాధంతో. కర్ణాటకలో అట్లాగే 8 మించి రాకూడదు అనుకుంటే అక్కడ కొద్దిగా 10 వచ్చినాయి. అట్లాగే ఒరిస్సాలో కూడా అనూహ్యంగా అక్కడ రిజల్ట్ మారడం మూలాన జరిగింది. లేకపోతే 180 నుంచి 220 లోపు వచ్చిండే. కానీ ఇప్పుడు అక్కడ మైనారిటీ ప్రభుత్వం ఉన్నా కానీ ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు ధైర్యం చేసి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినా కానీ ఈ అరాచకాలు చేసినటువంటి వాళ్ళని శిక్షించలేకపోతున్నారు? అదే లోపం అండి. దాన్నే ఇప్పుడు ఆయనలో మార్పు వస్తుందని ఊహించడం భ్రమ అండి, తప్పండి. ఇవాళ నేను 1986 నుంచి ఆయన్ని మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు చూడండి ఏం కాదు కదా. ప్రపంచంలో మా గొప్ప నాయకులు అందరూ ఇదేంటో తెలియదు కదా, మీకు తెలియదు కాదు కదా. ఆయన నేను తప్పంటలా. ఆయన ఒక రకమైన ఆలోచన, మధ్యతరగతి నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి, ఎప్పుడూ కూడా దూకుడుగా వెళ్ళిన మనిషి, హింసను ప్రోత్సహించిన మనిషి కాదు. రాజకీయంగానే చూస్తాడు, మొహమాటస్తుడు. ఇవాళ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే మరి ఇంకా మరీ 10 రోజులు కూడా అవ్వలేదు కాబట్టి మరీ మనం తొందరపడుతున్నామేమో అని అనిపిస్తుంది నాకు కూడాను. కొంత కూలింగ్ పీరియడ్ ఎవరికైనా ఇవ్వాలి, ఏ ప్రభుత్వానికైనా ఏ నాయకుడికైనా కూలింగ్ పీరియడ్ అనేది 1 నెల 2 నెలల్లో గ్రేస్ పీరియడ్ ఇస్తాం సహజంగా. ఎందుకంటే వెళ్ళి సీట్లో కూర్చొని కదులుకొని అన్నీ సెట్ చేసుకోవాలంటే. ఇప్పుడు అన్నప్రాసన రోజున ఆవకాయ పెట్టినట్టు పెట్టలేం కాబట్టి మనం కూడా ఇంకా 13వ తారీఖున ప్రమాణ స్వీకారం అయింది. ఇవాళకి 10 రోజులు అయింది. 10 రోజుల్లో ఇంకా కొద్దిగా ఆయన కూడా అవగాహన రావాలి. ఇంకోటి ఏంటంటే వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించేసాడు గత పాలకుడు. అందరిని ఐఏఎస్లు ఐపీఎస్లో మొత్తం అందరికీ బురద రాసేసాడు. ఎవరిని కూడా సచ్చరితుడు ఇది గొప్పవాడని చెప్పడానికి వీలు లేదు. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. మంచి సచివుడా చెడ్డ సచివుడా అంతే, ఉన్నాళ్ళలో ఎక్కువ తక్కువ అనేది చూసుకోవాలి. కానీ నిన్న జరిగిన దాంట్లో పొరపాట్లు జరిగిన మాట వాస్తవం. చంద్రబాబు గారు ఏం చెప్పాలంటే ఇమీడియట్గా ఆయన తాత్సారమును ఆయన లోపాలు ఉన్నమాట మనం మాట్లాడుకుని తీరాలి. సమాజ హితం కోసమే నేను చెబుతున్నాను. నేనేమి ఎలాగో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లోపాల గురించి చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. అడగపోయి ఎవరు కూడా చిడతల భజనలే. 2014లో అదే జరిగింది. 14-19 మధ్య చిడత భజన సంఘాలన్నీ వెళ్ళిపోయినాయి. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు. ఈ బ్రోకర్లు అందరూ వెళ్ళిపోయి వినసొంపుగా భజన చేశారు, కళ్ళకు గంతలు కట్టారు. నిజాలేమో నిష్ఠూరంగా ఉంటాయి, భజనలు ఏమో వినసొంపుగా ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతుంది, మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు నేను సమాజహితం కోసం మాట్లాడుతున్నాం కానీ ఆయన మీద వేరే ఇది గౌరవమే, ఆయన మీద ప్రేమ గౌరవం. ఆయన ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందనే కోరికతోనే తప్పు జరుగుతుందని మనం మీ ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆయన దృష్టికి వెళ్తుందనే కోరిక తప్పించి మనం ఆశించేది ఏమీ లేదు. 10 మందికి దూరం అవటమే నిజం మాట్లాడి.
చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలకి, ప్రజలకి, ఎవరైతే అభిమానులకి ఆయన మీద నమ్మకంతో ఓట్లు వేశారో వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చి ఉండి, నేను ఇప్పుడు సీట్లో కూర్చున్నాను, నాకు కొంత టైం కావాలి, వ్యవస్థలన్నిటి విధ్వంసం అయింది, ఐఏఎస్లు ఐపీఎస్లో కూడా నేను ఫిల్టర్ చేసుకోవాల్సిన టైం నాకు కావాలి, నాకు కొద్దిగా సమయం ఉంటే నేను తప్పకుండా మీ అభిమానాన్ని, మీ ఆశయాలని, మీరు ఏదైతే ఇన్స్పిరేషన్స్ కోరారో దానికి తగ్గట్టు నేను పరిపాలిస్తాను, తప్పకుండా ఈ చెడు నిర్మూలిస్తానని చెప్పి ఎవరెవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లో తోక ఊపిన వాళ్ళు, అవినీతి పరులు, ఇష్టారాజ్యంగా అసాంఘికంగా ప్రవర్తించిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అనే పదానికే మాయన మచ్చగా తయారైన వాళ్ళు ఉండారు. దురదృష్టశాత్తు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లోనే కనపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి 2004-2009 పడిన బీజాలు అవి వాళ్ళ విస్తృతం అయిపోయి చీఫ్ సెక్రటరీ స్థాయికి వచ్చేసారు, ముదిరిపోయాయి, తోండముద్ర కోసరం వెళ్ళినట్టు. వాళ్ళందరూ అక్కడికే ఎక్కువ మంది ఉన్నారు. ఒక రకంగా చూసి తెలంగాణలోనే తక్కువ మంది ఉన్నారు అక్కడ ఇదైన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా సరెండర్ చేయొచ్చండి ఈయనకు ఉన్న అధికారాల ప్రకారం. కేంద్రానికి సరెండర్ చేయొచ్చు, నాకు వీళ్ళు అవసరం లేదని. వాళ్ళు సబ్స్టిట్యూట్ గా వేరే వాళ్ళని ఇస్తారు, వాళ్ళనే పట్టుకుని ఎందుకు ఆడాలి నువ్వు? అసలు అంత అవసరమే ఉంది? క్యాబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీ నీకు విశేషమైన అధికారం ఉంది, బలం ఉంది, తీర్మానం చేసి వీళ్ళందరూ సరెండర్ చేస్తున్నాను, మాకు అవసరం లేదంటే వాళ్ళకి సిగ్గుచేటు. కనీసం ఒక 15-20 మంది 20 మంది ఉన్నారు. 20 మందిని ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తాన్ని చెత్తనంతా అవతల తోసేసి నాకు కొత్త వాళ్ళని ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. ఉండాలి యువకుల్లో కొత్త వాళ్ళని, మంచి వాళ్ళని పికప్ చేయండి. ఇవాళ గత 4-5 రోజులుగా నాకు తెలిసి సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్లో ముఖ్యమంత్రి గారిని కలవటానికి ప్రయత్నం చేస్తుంటే అపాయింట్మెంట్ దొరకట్లేదు. సిఎస్ గారు మీకు తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి కొంతమంది వచ్చి బొక్కలు పట్టుకుని ముందు వరుసలో 5 నిమిషాల్లో ఇచ్చాడు. మొత్తం అందరికి ఇచ్చేసి నాకేం కావాలో చేసి పెట్టండి, మీకేం కావాలో దోసుకోండి అని చెప్పి అందరికీ అపాయింట్మెంట్లు ఇచ్చేసాడు. దాంట్లో ఫిల్టర్ చేసుకున్నాడు. తనకు అనుకూలమైన వాళ్ళందరితో ఇష్టానుసారంగా అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు, దోసుకున్నాడు. నేను చేయలేను అనుకున్నాను, కాముగా పక్కన పెట్టాడు. ఒకళ్ళిద్దరి మీద కక్షాదింపు చర్యలు కూడా చేశాడు, చేస్తావా అని. ఈయన అది కాదు కదా, ఈయన అవినీతి చేయమంటలేదు కదా. చేసిన వాళ్ళు ఎవరు మీ కళ్ళ ముందు తెలుసు. 5 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఉన్నారు, మీ చుట్టూ టీం ఉంది, మీ ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరెవరు ఏమేం చేశారో చిట్టా పొద్దులతో సహా ఉంది. వాళ్ళ చిట్టాన్ని బయటకు తీసి నువ్వు ఇది చేసావు, నువ్వు పక్కకి నువ్వు గెట్అవుట్ అని అనే అవకాశం ఈయనకు ఉంది కదా. ఒక మీటింగ్ పెట్టి నేను ఇదిగో వీళ్ళందరి మీద చిట్టా నా దగ్గర ఉంది, కార్యకర్తలు ఆవేశపడమాకండి, మీ అభీష్టాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను, నా మీద గురుతరమైన బాధ్యత పెట్టారు, ఆ అవినీతి పరులను నేను పక్కన పెట్టే బాధ్యత నేను తీసుకుంటానంటే సభ్య సమాజం, సివిల్ సొసైటీ కూడా యాక్సెప్ట్ ఇచ్చింది. అందుకోసమే కదా వ్యవస్థలన్నీ బస్టు పట్టిపోయాయని వన్ సైడ్ గా వాళ్ళు ఓటు వేశారు. అంతే కదా, ఇక్కడ అంతే, అక్కడ 2 చోట్ల అంతే. మరి ఇద్దరు సీఎంలు చేస్తున్నారు చెయ్యాలి కదా. ఇక్కడ ఈయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ పని చేయలే. అంటే ఎన్నికైన 4 నెల రోజులకే కొన్ని ట్రాన్స్ఫర్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఇక్కడ కూడా ఇమీడియట్ గా పార్లమెంట్ ఎన్నికలు రావడం ఆ రోజులో వెళ్ళిపోయింది. తర్వాత మెయిన్ మీడియా అంతా కూడా కొద్దిగా ఫోకస్ ఆంధ్ర మీద పెట్టింది. కాబట్టి ఈయన కొద్దిగా తీసుకున్నారు. ఈయన కూడా తప్పులు చాలా జరిగినాయి, అయితే అక్కడ మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే 5 ఏళ్లలో అణిసివేతకు గురైనటువంటి సమాజంలో నుంచి వచ్చే ఆలోచనలు, స్వేచ్ఛ కూడా అది ఎక్కువ కోరుకుంటాయి. అది మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవాలి. సమాజంలో 5 ఏళ్లుగా చాలా దుర్మార్గంగా అణిసివేతకు గురైంది. ఒకసారి స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒకసారి దాని యొక్క రిటాలియేషన్ కూడా ఎక్కువగా ఆశించుతారు. ఆశించినప్పుడు ముఖ్య నాయకుడు, ముఖ్యమంత్రికి ఉండాల్సిన బాధ్యత ఏంటంటే ప్రెస్ మీట్లో బహిరంగంగా ఒక కాల్ ఇవ్వాలి. నేను తప్పకుండా మీ అభీష్టాన్ని నెరవేరుస్తాను, అప్రజాస్వామిక శక్తులు, చట్ట వ్యతిరేక శక్తులను నేను తరిమేస్తాను,